ధృవ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా ఆడకుంటే రామ్ చరణ్ స్టార్ హీరోల రేసులో వెనకబడిపోతాడు. బ్రూస్లీ తర్వాత చాలా టైం తీసుకొని పట్టాలెక్కించిన సినిమా ఇది. అసలే ప్రూవ్డ్ సబ్జెక్ట్, పైగా అల్లు అరవింద్ హ్యాండ్ కూడా పడడంతో ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుందనే ఆశతో ఉన్నారు మెగా అభిమానులు. విశేషం ఏంటంటే ఈ సినిమాకు రామ్ చరణ్ పారితోషికమే తీసుకోలేదట. అయితే మావయ్య సినిమా కాబట్టి ఫ్రీగా చేసేశాడు అనుకుంటే పొరపాటే. అతనికి పారితోషికం అందుతుంది, కానీ అందుకు షరతులు వర్తిస్తాయి. ఆ షరతు ఏంటంటే సినిమా హిట్ అవ్వాలి, విడుదల తర్వాత లాభాలు వస్తే అందులో నుంచి చరణ్ కు వాటా వెళ్తుంది. ఈ షరతు చరణ్ కు మాత్రమే కాదు, దర్శకుడు సురేందర్ రెడ్డికి కూడా వర్తిస్తుంది. ధృవకు పరిమితమైన బడ్జెట్ కేటాయించాడట అల్లు అరవింద్. ఆ బడ్జెట్ లోని సినిమాను ముగిస్తూ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చూసుకునేందుకు రామ్ చరణ్, సురేందర్ ప్రస్తుతానికి పారితోషికాలు త్యాగం చేశారు. సినిమా మీద పాజిటివ్ బజ్ ఉండడం, సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ కూడా ఉండడంతో ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని, లాభాలు వస్తాయని, అందులో నుంచి వాటా తీసుకుందామని ఒప్పందానికి వచ్చారట చరణ్, సురేందర్. ఈ సినిమాను చాలా ఏరియాల్లో గీతా ఆర్ట్సే వేరే సంస్థల భాగస్వామ్యంతో రిలీజ్ చేస్తోంది. మరి ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో, చరణ్, సురేందర్ రెడ్డిలకు ఏమాత్రం పారితోషికం ముడుతుందో చూడాలి. డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe. కాలం నేడిల మారనే పరుగులు తీసనే హృదయం వేగం వీడదే గతికే